ప్రపంచవ్యాప్తంగా టేక్ ఉద్యోగాల కోత విపరీతంగా జరుగుతుంది. ఆర్థిక అస్థిరతతో గ్లోబల్ మార్కెట్లో ఒత్తిడి, లాభాల క్షీణత, ఏఐ వినియోగం పెరగడం వేరసీ కంపెనీల ఖర్చులు తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగిస్తున్నారు. తాజాగా ఓ ప్రముఖ కంపెనీలో భారీగా ఉద్యోగ కోతలు జరిగాయి. మైక్రోసాఫ్ట్ సంస్థ మరోసారి భారీగా లేఅవుట్లు ప్రకటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 9,100 మందిని ఉద్యోగాల నుంచి తొలగించినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి ఇప్పటికే వారికి నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తుంది. కాగా మే నెలలోనూ ఆ సంస్థ 6,000 మంది ఉద్యోగులను ఇంటికి పంపిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ వరల్డ్ వైడ్ గా 2,28,000 మంది ఉద్యోగులు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఇక ఇదే ఏడాది కూడా వందలాది కంపెనీలు లక్షలాది మంది ఉద్యోగులను తొలగించాయి. గూగుల్, అమెజాన్ లాంటి దిగ్గజ కంపెనీలు విడతల వారీగా లేఅవుట్స్ ప్రకటించాయి. ఖర్చుల తగ్గింపు, కంపెనీల పునర్వ్యవస్థీకరణ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యాప్తి వంటి కారణాలతో ఈ ఏడాది ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 1,00,000కు పైగా టేక్ ఉద్యోగాలకు కోత పడింది. దిగ్గజ ఐటీ సంస్థ మైక్రోసాఫ్ట్ కూడా నిన్న వేలాది మందిపై వేటు వేసింది. ప్రధానంగా ఎక్స్బాక్స్, గేమింగ్ యూనిట్లలో 9,100 మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోనున్నారు. ఇక ఈ లేఆఫ్స్ కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా 2019లో మొదలైన ఇప్పటికీ కొనసాగుతున్నాయి ఈ కోతలు.